థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. శ్రావణ మాసం వచ్చిందంటే తండాలలో బంజారాలందరూ సందడి కార్యక్రమాలు చేస్తుంటారు. సందడి అంటే తీజు పండుగను బ్రహ్మాండంగా ఊళ్ళలో చేసుకోవడానికి ఆడపడుచులందరూ కూడా సమయత్తమై నాయకుని ఇంటికి పోయి ఈసారి శ్రావణ మాసంలో మనం తీజు పండుగ చేసుకోవాలని నాయకుని ఇంటికాడికి పోయి ఆ తీజు పండుగ గురించి నాయకునికి చెప్పి తీజు పండుగ యొక్క 9 రోజుల డేట్ను నిర్ణయించి ఆ డేట్ ప్రకారం మంగళవారం రోజు బయట వంటలకు, దాని తర్వాత సాయంత్రం వచ్చి గౌంగాళేరంటారు, అంటే గోధుమలు నానబెట్టుడు. పొద్దునే తీజు అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో తీజు, ఆ గోధుమలు బుట్టలలో వేసిన తర్వాత ఆడపిల్లలు పాటలు పాడుకుంటూ రోజు పొద్దున పవిత్రమైన బావిలో, అంటే మంచినీళ్ళ బావిలో పోయి పాట పాడుతూ నీళ్ళని తీసుకొచ్చి రోజువారీ ఆ బుట్టలో నీళ్లు పోయడం జరుగుతుంది. అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు నీళ్లు పోసి అదే రకంగా 9 రోజులు నీళ్లు పోసిన తర్వాత రోజువారీ ఏదైతే గోధుమలను మనం మరి బుట్టల్లో వేసినామో రోజువారుగా పెరిగి 9 రోజులలో బ్రహ్మాండమైన తీజ్ మనకు ఏర్పడుతుంది. అదే బంజారుల యొక్క పవిత్రమైన పండుగ ఉన్నది ఒకటే. అందరితోటి మేము అన్ని పండుగలు చేసుకుంటాం, కానీ మాకు పవిత్రమైన పండుగ మాత్రం తీజ్ పండుగ. అంటే నేను ఇక్కడ చిన్న విషయాన్ని మీకు చెప్పవలసిన అవసరం ఉన్నది. పెళ్ళి కాని ఆడపిల్లలు, అంటే వచ్చేసారి ఈ అమ్మాయికి పెళ్ళి అవుతుంది అనే అమ్మాయిలను పూజారిగా ఉంచి గజ్జలతోటి, ఆ అమ్మాయి గజ్జలు కూడా కడతారు. రోజు గజ్జలు కట్టి రోజువారీ నీళ్లు పోసి ఇవాళ తీజును బ్రహ్మాండంగా జరుపుకునే కార్యక్రమం చేస్తాం. అదే దానికన్నా ముందు దాటుడు పండుగ చేస్తాం. దాటుడు అంటే మేము బయట వంటలకు పోయిన తర్వాత అక్కడ మాకు సంబంధించిన గోవులు ఇవన్నీ కూడా, అంటే వర్షాకాలంలో ఆ గోవులకు వాస్తవంగా డేగలు, ఆ డేగలలో పురుగులు పట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ తీజ్ పండుగ ద్వారా ఆ గోవులకు మరి తీజ్ పండుగ అప్పుడు, అంటే బయట వంట అప్పుడు తీసుకుపోయి మేము అందరం కలిసి మేము తీసుకొచ్చిన గూడాలను, మేము బలి ఇచ్చిన మేక నెత్తురును కలిపి ఆ గోవులపైన చల్లుతాం. ఎందుకంటే మా సాంప్రదాయం ఏంటంటే ఈ గోవులకు డేగాలు మంచిగా కావాలి, మా పాడి పంటలన్నీ కూడా మంచిగా సమృద్ధంగా ముందుకు మాకు ఆశీర్వదించాలనే ఆలోచనతోటే మేము ఇవన్నీ చేయగలుగుతాం. ఆ రకంగా 9 రోజులు చేసిన తర్వాత చివరి రోజున ఇవాళ అంటే మధ్యలో గణగోర్ పూజ కార్యక్రమం చేస్తాం. గణగోర్ పూజ కార్యక్రమం చేసినప్పుడు గణగోర్ను ఊరేగింపుగా తీసుకురాగలుగుతాం. ఊరేగింపుగా తీసుకొచ్చే క్రమంలో అది ఎందుకు ఊరేగింపుగా తీసుకొస్తున్నారు అనే ఆలోచన వేరేళ్ళకి రావచ్చు. తీజ్ పండుగ మీద ఎవరి కళ్ళు పడకుండా, ఎవరి ఆలోచన వేరే రకంగా కాకుండా తీజు పండుగను ఎల్లవేళలా కాపాడలే తల్లి, మా కుటుంబాలను కాపాడలే తల్లి, మా బంజారుల యొక్క తీజ్ ఏ రకంగా ఆ బుట్టిలలో పెరుగుతుందో అదే రకంగా మా బంజారుల కుటుంబంలో వ్యవసాయపరంగా మరి అన్ని రకాలుగా బంజారా కుటుంబములన్నీ కూడా మరి సమృద్ధిగా ఉండాలనే ఆలోచనతోటి ఆ ఊరేగింపు చేసుకుంటూ ఆ శక్తిని, దాన్ని శక్తి అంటాం, అంటే ఏ శక్తి కూడా తీజ్ మీద రాకుండా ఆ శక్తి కాపాడుతుందని ఆ శక్తిని మేము తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసి, పెద్ద మనిషి ఇంటికాడ పూజ చేసి లాస్ట్కి ఆ శక్తిని కూడా మేము తొక్కిపడేస్తాం. ఈ రకంగా మా తీజ్ పండుగ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇదే తీజ్ పండుగను
మా సాంప్రదాయ ప్రకారం మేము ఎప్పటినుండో ఏదో కోరుకుంటున్నామంటే, వాస్తవంగా తీజ్ పండుగ రోజు బంజారులమైన మేమందరం ఈ ముక్త కంఠంతో మాకు సెలవు, రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలి అనేది మా కోరిక ఉన్నది. కానీ మేము ఇప్పుడిప్పుడే తీజ్ పండుగను ఒకటేసారి చేయాలనేది ఆలోచనతోటి ఉన్నాం. మేము ఒకటేసారి తీజ్ పండుగను ఎందుకు చేయమంటే, ఒకరి ఊళ్ళలో ఒకరి పోవాలి. ఈ తీజ్ పండుగ ఇక్కడ జరుగుతున్నదంటే నెక్స్ట్ ఈ ఊర్లో జరిగితే వాళ్ళందరూ కూడా ఆ ఊరికి వచ్చి ఒకరినొకరు మరి కలుసుకోవాలి. చాలా రోజుల నుండి కలవని వ్యక్తులందరూ కూడా ఒక రోజులో కలుసుకోవాలనే ఆలోచనతోటి ఆ ఊర్లో ఒకరోజు, ఈ ఊర్లో ఒకరోజు, ఈ ఊర్లో ఒకరోజు అట్లా తీజ్ పండుగను బ్రహ్మాండంగా శ్రావణ మాసంలో చేసుకుంటాం. ఆ తీజ్ పండుగనే మేమందరం కూడా, మేము పెద్ద మనుషులం, దాన్ని ఒకటేసారి చేయాలనేదే మా ఆలోచన. అప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి ఒకరోజు సెలవు ఇప్పియాలనేదే మా అభిమతం. అదే రకంగా మొన్నటికి మొన్న పార్లమెంట్లో మరి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు మాట్లాడడం జరిగింది. మరి లక్ష్మణ్ గారు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడాడంటే, సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని మనం రాష్ట్రమే కాకుండా కేంద్రంలో సెలవు దినంగా ప్రకటించవలసిన అవసరం ఉన్నది అని ఇవాళ బీజేపీ క్యాండిడేట్ మాట్లాడిందంటే వాస్తవంగా హర్షిస్తున్నాం మేము. ఎందుకంటే సేవాలాల్ జయంతి మా దేవుడు, సేవాలాల్ మా దేవుడు కాబట్టి ఆ జయంతి చేసేటప్పుడు అందరూ కలిసి జయంతి చేస్తారు కాబట్టి అది ప్రభుత్వ పరంగా ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో మరి వారు మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మరి సేవాలాల్ జయంతిని అధికారికంగా జరుపుతున్నారు కాబట్టి రాష్ట్రంలో కాకుండా దేశంలోనే సెలవు దినంగా ప్రకటించి దేశంలోనే ఆ సెలవు దినంగా ప్రకటించి దేశంలోనే జయంతి చేయాలనేది, సెలవు ప్రకటించాలనేది వారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రకటించారు కాబట్టి దాన్ని మేము హర్షిస్తున్నాం. దాన్ని మేము ఖచ్చితంగా ఆ విషయంలో మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కూడా హర్షించుకుంటూ మాట్లాడుకుంటున్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా సేవాలాల్ జయంతి యొక్క సెలవును ప్రకటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్ద మనుషుల యొక్క మనసును నేను అందరికీ నమస్కారం చేస్తూ ముగించుకుంటున్నాను. అలాగే మా రిటైర్డ్ టీచర్ సమ్మయ్య గారు తీజు గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. పురాతన కాలం నుండి బంజారాలు ఐక్యంగా మరి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో సాంప్రదాయబద్ధంగా మరి ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ శ్రావణ మాసంలో మరి దశల వారీగా ప్రతి ఊళ్ళల్లో వారి యొక్క పనులను నాట్లు వేసుకొని మరి ఈ పండుగను చాలా వైభవంగా బ్రహ్మాండంగా మరి ప్రతి గ్రామాలలో బంజారాలు చేసుకుంటున్నారు. మరి మన సార్ చెప్పినట్టుగానే మరి తీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని భాగంగా తీసుకున్నట్టయితే మరి ఆదివారం రోజు మరి వనదేవతను ఒకరోజు అట్లా పోవడం, దేవుని దర్శించుకోవడం, అదేవిధంగా మంగళవారం రోజు మరి మనం శీతలా భవాని, సాత్ భవాని ఆ దేవతలను మరి మనం పోవడం, మరి ఆ తండావాసులు కానివ్వండి, బంజారావాసులు కానివ్వండి మొత్తం కదిలి మరి మా యొక్క పంటలు మేము ఆరోగ్యంగా ఉండాలని, మా పిల్లలు సంతోషంగా ఉండాలని, ఆడపిల్లలను కూడా మంచి పెళ్ళిళ్ళు కానీ సంబంధాలు కానీ మంచి కుదరాలని మరి ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటాము. దాని ప్రకారంగా ప్రతి సంవత్సరం మరి మరి ఐకమత్యం చాటడానికి, మరి సమైక్యంగా ఉండడానికి బంజార్లు దాని ఉద్దేశంగా ఈ యొక్క పండుగను మేము జరుపుకుంటున్నాము. 9 రోజుల యొక్క కార్యక్రమము, ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకొని చాలా బ్రహ్మాండంగా చేస్తాము మేము. మరి పెళ్లి కానటువంటి ఆడమ్మాయిలు, మరి బంధువుల యొక్క అమ్మాయిలు కానీ పెళ్లి కానటువంటి వాళ్ళే మరి ఆ గ్రామంలో ఉండబడేటువంటి బంజారా పెద్ద మనిషి ఇంటికి పోయి మరి అక్కడ మరి ఈ మన తీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చేయాలని మరి వేడుకున్నప్పుడు అక్కడ ఉండబడేటువంటి పెద్దలందరూ మరి ఆలోచించి నిర్ణయం తీసుకొని మరి యొక్క
ఈ కార్యక్రమాన్ని చేస్తారు. మరి 9వ రోజు కార్యక్రమంలో చాలా బ్రహ్మాండంగా చేసి ఈ యొక్క 9 రోజుల యొక్క తీజ్ యొక్క పండుగను చాలా వైభవంగా సంతోషంగా మరి చేస్తారు కాబట్టి దీని యొక్క ప్రత్యేకత చాలా బాగుంది అనేటువంటి. గోవింద్ గారు, తీజ్ పండుగ ఆల్రెడీ అన్ని జిల్లాలలో స్టార్ట్ అయిపోయింది, ఇంకా ములుగు జిల్లాలో ఇంకా స్టార్ట్ కాలేదా? లేదు, శ్రావణ మాసం దాన్ని అనుకూలమైన పరిస్థితిని బట్టి అన్ని జిల్లాలో స్టార్ట్ అయింది. మరి దీన్ని ఎట్లా చూడాలి? శ్రావణ మాసంలో స్టార్ట్ అవుతుంది. కొందరు ముందుగా స్పెసిఫిక్ గా డేట్ అంటే ఏముండదా? స్పెసిఫిక్గా డేట్ లేదు. ఇప్పుడే మన సార్ చెప్పినట్టుగా అవసరాన్ని బట్టి, ఆ తండావాసుల అవసరాన్ని బట్టి, అంటే వాళ్ళ పంటలు, ఆ పంటలు అన్ని పనులు అయిపోయిన తర్వాత రాకపోకలు కూడా చూసుకుంటూ పంటలను అన్నిటి సమృద్ధిగా అంటే పనులు అయిపోయిన తర్వాతనే ఈ పండుగను బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఇక్కడ ములుగులో మీ డేట్ అనౌన్స్ చేస్తారా? మీరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఇవాళ అదే కార్యక్రమం కోసం, తీజ్ పండుగ కోసం తీజ్ కమిటీని నిర్ణయించుకోవడానికి ఇవాళ కమిటీ మొత్తం కమ్యూనిటీ హాల్లో కూర్చున్నాం. ఇవాళ ఆ తీజ్ కమిటీని ఎన్నుకున్న తర్వాత ఆ తీజ్ కమిటీతోటే ఆ తీజ్ను బ్రహ్మాండంగా నడపడానికి ప్లాన్ చేస్తాం. అక్కడ అంటే గోవింద్ నాయక్ ఇంటికాడ ఆ తీజ్ను మరి స్టార్ట్ అవుతుంది. ఆ కమిటీ కోసమే ఇవాళ మేము కూర్చోవడం జరిగింది. అది అంతలో మీరు కూడా వచ్చారు, మీకు ధన్యవాదాలు. ముందుగా కమిటీ ఏం నిర్ణయించింది? డేట్ ఏమైనా ఫిక్స్ చేయడం జరిగిందా? కమిటీ ఇంకా డేట్ ఫిక్స్ చేయడం జరగలేదు. కమిటీనే నిర్ణయించడానికి కూర్చుంటున్నాం. కూర్చున్న తర్వాతనే డేట్ ఫిక్స్ చేస్తాం. ఆ కమిటీ ద్వారానే, ఆ కమిటీ ఏదైతే 9 రోజులు చెప్తారో దాని ప్రకారం మేము తీజ్ పండుగను బ్రహ్మాండంగా జరుపుకుంటాం. తీజ్ పండుగను పురస్కరించుకొని ఇప్పుడు మా అధ్యక్షులు కిషన్ నాయక్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఈ సంవత్సరం తీజ్ కమిటీ ఎన్నుకోవడం, నూతన కమిటీ ఎన్నుకోవడం, అదేవిధంగా ఏ రోజు మనం తీజ్ కార్యక్రమాలను చేయబోతున్నాం అనేది తీజ్ కమిటీ ఎన్నుకున్నాక కుల పెద్దల సమక్షంలో, అందరి సమక్షంలో అందరి అభిప్రాయాలు తెలుసుకొని కమిటీని ఎన్నుకొని, పాత కమిటీ కాకుండా మళ్ళీ కొత్త కమిటీని ఎన్నుకొని ఈ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారమే ములుగు పట్టణంలోని శ్రీ పూరిక గోవింద్ నాయక్ గారి ఆ ఇంటి దగ్గర ఈ తీజ్ ఉత్సవాలు అనేది ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. గత 20-25 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమము ఇక్కడ ములుగు పట్టణంలో జరుగుతుంది. ఇంకా దీనికన్నా ఎక్కువ సంఖ్యలో అందరినీ ఇన్వాల్వ్ చేసి, కుల పెద్దలందరినీ ఇన్వాల్వ్ చేసి అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ తీజ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా తీజ్ కమిటీ ప్రకారం కుల పెద్దలందరూ నడుచుకోవాలని, అదేవిధంగా సభ్యులందరూ నడుచుకోవాలని తెలుపుతున్నాము. సో అనౌన్స్ మాత్రం చేస్తాము ఎప్పుడు తీజ్ చేయాలనేది. దీనికి ముందుగా మనం శీతల పండుగ అనేది చేయాలి. తీజ్ జరపబోయే ముందు శీతల పండుగ అనేది చేయాలి తప్పనిసరిగా. దాటుడు పండుగ అని అంటాము. సో శ్రావణ మాసంలోనే చేస్తారు దీన్ని. ఎందుకంటే శ్రావణ మాసంలోనే ఎక్కువ ఎందుకు చేస్తారంటే రెయిన్ సీజన్ ఉంటుంది, దానికి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సో మా పూర్వీకులు చదువుకోలేకున్నా కూడా వాళ్ళు ఈ మాసాలలో మనకు విపరీతమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. సో ఈ విపరీతమైన వ్యాధులు వస్తూ ఉంటాయి కదా. సో ఈ మాసంలో మనం అప్రమత్తంగా ప్రజలను ఉంచాలనే ఉద్దేశంతోనే, ఈ కాన్సెప్ట్తోనే వాళ్ళు ఈ తీజ్ ఉత్సవాలను, అదేవిధంగా ఈ దాటుడు పండుగను చేయడం అనేది జరుగుతుంది. పూర్వీకుల ప్రకారమే మేము ముందు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ పండుగను మేము మా ఉనికిని చాటుకోవడం కోసం, మా జాతిని నిలబెట్టుకోవడం కోసం ఈ పండుగను మేము ప్రతి సంవత్సరము నిర్వహిస్తాము. గోవింద్ నాయక్ గారు, శీతల పండుగ కావచ్చు, తీజ్ ఫెస్టివల్ కావచ్చు, డేట్ అనేది నెక్స్ట్ వీక్లో అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడే ఈ కమిటీ తయారైన అంటే కమిటీ వేసుకున్న తర్వాత అప్పటికప్పుడే డేట్ కూడా నిర్ణయం చేసి డేట్ మీకు అనౌన్స్ చెప్తాం. మేము ఇక్కడ తండావాసులందరికీ కూడా ఆ డేట్ ఖచ్చితంగా ఇంటిమేషన్ చేస్తాం. ఇంకోటి చిన్న విషయం చెప్పవలసిన అవసరం ఉన్నది మాకు. తీజ్ పండుగ బంజారుల సాంప్రదాయం ప్రకారం ప్రతి తండాలో తీజ్ పండుగ జరగాలి.
కానీ అనివార్య కారణాల వల్ల తీజు పండుగను కూడా తండాలో చేసుకునే క్రమంలో లేని పరిస్థితుల్లో ఇదే ములుగు పట్టణంలో ఈ తీజు పండుగను మనం చేయాలి, చేసి సాంప్రదాయ ప్రకారం ప్రతి తండాలో తీజు జరిగేటట్టుగా మనం చూయించాలి అనే ఆలోచనతోటే ఇక్కడ ములుగు ప్రాంతంలో ఈ తీజు పండుగలను స్టార్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా మా ములుగులో ఉన్న అందరి పెద్దలందరికీ నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే ములుగులో పండుగను తీజు పండుగను స్టార్ట్ చేసినామో తండాలలో తీజు పండుగను స్టార్ట్ చేసి తండాలలో మర్చిపోయినా కూడా మా పెద్దలు అరే ములుగులోనే తీజు పండుగ చేస్తున్నారు, మనం కూడా గ్రామ స్థాయిలో తీజు పండుగ ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతోటి ఇవాళ తీజు పండుగ ప్రతి తండాలో చేయడానికి ముందుకు వస్తున్నారంటే సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి మేము చేసిన ప్లాన్ అని నేను గర్వంగా ములుగు పట్టణం వాసులకు నేను చెప్తున్నాను. అదే రకంగా ఇదే పండుగను ఈ ములుగును చూసి ములుగు ప్రాంత వాసుల బంజారులను చూసి దేశ విదేశాల్లో కూడా తీజు పండుగను బ్రహ్మాండంగా మా ఆడపడుచులతోటి కలయికతోటి ఈ తీజు పండుగను అమెరికాలో చేస్తున్నారంటే, జర్మనీలో చేస్తున్నారంటే, మరి రాష్ట్రాల్లో చేస్తున్నారంటే అది కేవలం ములుగు దాని ప్రాధాన్యత అనేది మర్చిపోవద్దనేది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇవాళ మా సాంప్రదాయం టుక్రీ పేటువా, ఇవాళ ఆ పేటువా టుక్రీలను కూడా మర్చిపోయినాం. తరాల వాళ్ళకు మేము అందియలేకపోతాం మేము. కానీ ఆ టుక్రీ పేటువాను కూడా మా డ్రెస్సును కూడా ఖచ్చితంగా తరాల వాళ్ళకు అందియాలి, తరాల వాళ్ళకు ఖచ్చితంగా ఈ డ్రెస్ బంజారులది అని తెలియపరచడానికి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆ డ్రెస్సును ఉంచడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు చేసి ముందుకు నడుస్తాం. ఎందుకంటే ఆ డ్రెస్ ఉండే మా తాత తండ్రులు ఆ డ్రెస్ తొడిగిందట, మా నానమ్మ ఆ డ్రెస్ తొడిగిందట, మా అమ్మమ్మ ఆ డ్రెస్ తొడిగిందట. ఇది డ్రెస్ అని తరాల వాళ్ళకు కూడా ఆ డ్రెస్ బంజారా డ్రెస్ గురించి తెలియవలసిన అవసరం ఉన్నది తెలియపరుచుకుంటూ వాటి కోసం సాంప్రదాయం కోసం బంజారుల సాంప్రదాయం కోసం ఖచ్చితంగా పోరాటం చేసి ఖచ్చితంగా ఆ సాంప్రదాయాన్ని మా బంజారులో ఉంచుతామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. అందరూ ప్రతిజ్ఞ చేయండి. జై బంజారా, జై బంజారా, జై బంజారా, జై శివలాల్ మహారాజ్ की, జై శివలాల్ మహారాజ్ की, జై శివలాల్ మహారాజ్ की, జై మేరా మయాడి की, జై మేరా మయాడి की. ములుగు పట్టణంలో తీజ్ పండుగ జరుపుకోవడానికి ఈరోజు కమ్యూనిటీ హాల్లో మేమందరం కుల పెద్దలం అందరం కూడా సమావేశం అవ్వడం జరిగింది. ఆ సమావేశంలో అందరి అభిప్రాయంతో ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకున్నాం. దాదాపు 20 నుండి 30 మంది ఇక్కడ రావడం జరిగింది. ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ అభిప్రాయం కూడా కొందరి తీసుకున్నాం. వారు కూడా మీ అభిప్రాయం ఎలా ఉంటుందో అదే దాని ప్రకారమే చేద్దామని అంటేనే ఇవాళ మేమందరం కూడా ఏకాభిప్రాయంతో పాత కమిటీ 2 సంవత్సరాలు బ్రహ్మాండంగా తీజు పండుగను నడిపింది కాబట్టి వారే ఈసారి కూడా తీజు పండుగను నడపాలనేదే మా అందరి ఏకాభిప్రాయంతో చెప్పడం జరిగింది. అందులో ఆ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ గారు ఏదైతే మేము తీజు పండుగ డేటును చెప్పినామో అది ఆయన ద్వారా అనౌన్స్ చేస్తాడని నేను కోరుకుంటున్నా. ఇదే చెప్పు డేట్. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తీజ్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కమిటీని ఎన్నుకోవడం అనేది జరిగింది. పాత కమిటీని మళ్ళీ ఎన్నుకోవడం అనేది జరిగింది కుల పెద్దల అందరి సమక్షంలో. సో మా యాక్షన్ ప్లాన్ ఏంటిదంటే 23వ తారీఖు కుల పెద్ద పోరిక గోవింద నాయక్ సార్ ఇంటి దగ్గర జెండా దించడే కార్యక్రమం అనేది ఉంటుంది. అదేవిధంగా 25వ తారీఖు శీతల పండుగ దాటుడు పండుగ అనేది ఉంటుంది. అదేవిధంగా 25వ తారీఖే గోధుమలను నానబెట్టే కార్యక్రమం ఉంటుంది గోవింద్ సార్ ఇంటి దగ్గర. ఈ గోధుమలు ఇచ్చే కార్యక్రమాన్ని పోరిక సర్వన్ సార్ అనే
అతను నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత 26వ తారీఖు సాయంత్రము ఉట్టి కట్టడం, గోధుమలను ఉట్టి కట్టే కార్యక్రమం అనేది ఉంటుంది. అదేవిధంగా 2వ తారీఖు డమోలి అనే కార్యక్రమం అనేది ఉంటుంది. 3వ తారీఖు తీజు నిమజ్జనం ఉంటుంది. సో కుల పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినదిగా పేరు పేరున అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై సేవలాల్, జై సేవలాల్, జై మేరా మయాడి. सेवालाल महाराज की जय, सेवालाल महाराज की जय, सेवालाल महाराज की जय, मेरा मयाड़ी की जय, मेरा मयाड़ी की जय.